జీవపు మాటలు సజీవపు మాటలు నీ బ్రతుకును మార్చి దేవుని మాటలు. నిరాశలను తొలగించి జీవపు మాటలు నిరీక్షణను కలిగించి దేవుని మాటలు నిన్ను బ్రతికించి నిన్ను రక్షించి నిత్య జీవము నొసగే జీవపు మాటలు జీవపు మాటలు. ఈరోజు 56వ కీర్తన. ఇది చాలా ప్రాముఖ్యమైన కీర్తన. దావీదు రాసిన కీర్తన. దావీదు చాలా భయంలో ఆందోళనలో ఉండి మరి సౌలు రాజు చంపేస్తాడని మరణం నుండి తప్పించుకోవాలని పారిపోతున్నప్పుడు మరికొందరు శత్రువులు ఎదురవుతారు. అది ఇశ్రాయేలులకు శత్రువులైన ఫిలిష్తీయులు కూడా అతని ప్రాణాన్ని తీయడానికి చూస్తున్నప్పుడు అట్టి సందర్భంలో దేవుణ్ణి ఆశ్రయించి దేవుని మీద నమ్మకం పెట్టుకొని మరి ప్రాణమును కాపాడుకోగలుగుతాడు. అంటే దేవుణ్ణి ఆశ్రయించడం ద్వారా అతను కలిగిన భయముల నుండి విడుదల, మరణం నుండి విడుదల. అందుకే ఈ కీర్తనలో ఒక మాట రాస్తాడు. 12వ వచనం చూడండి, 56:12. దేవా, నీవు మరణంలో నుండి నా ప్రాణమును తప్పించున్నావు. హల్లెలూయా. మరణం నుండి తప్పించేది వైద్యులు గారు, మరి మన బంధువులు గారు, లేక మరి గొప్ప పరాక్రమవంతులు గారు. మరణం నుండి తప్పించడం ఎవరి వల్ల అవుతుంది? దేవుని వలన. మరణం తప్పించట ప్రభు అయిన యెహోవా వశం. ఆయన కీడు నుండి తప్పించగలడు, మరణం నుండి తప్పించగలడు. ఆయన కన్నీళ్లు విడవకుండా నీ కనులను తప్పించగలడు, జారి పడకుండా నీ పాదములను తప్పించగలడు. 6 బాధల నుండి నిన్ను విడిపించగలడు. 7 బాధలు కలిగినా నీకే కీడు తగలదు. చప్పట్లతో దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఆయన తప్పించే దేవుడు, ఆయన తప్పిస్తాడు. నీతిమంతులు కలుగు ఆపదలు అనేకములు, వాటన్నింటి నుండి యెహోవా వానిని తప్పిస్తున్నాడు. శ్రమలన్నింటి నుండి తప్పిస్తున్నాడు, బాధలన్నింటి నుండి తప్పిస్తున్నాడు. ఇక్కడ మనం ఎంతమంది మరి బాధల్లో ఉన్నారో ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. డోంట్ లూజ్ హోప్ ఇన్ గాడ్. దేవుని యందు నిరీక్షణ మానుకోవద్దు. నీ కలిగిన శ్రమ ఏదైనా కానీ అది కొద్ది కాలమే, అది దాటిపోతుంది. మరి తప్పకుండా నీ ప్రార్థనలే గెలుస్తుంది. నీ విశ్వాసమే నీకు విజయాన్ని ఇస్తుందని నీవు నమ్మాలి. ఇక్కడ మరణం నుండి నా ప్రాణమును మరి ఆయన తప్పించి ఉన్నాడు. ఎవరు రాసిన కీర్తన ఇది? దావీదు రాసిన కీర్తన. 150 కీర్తనలో దాదాపు 70 కంటే ఎక్కువగా కీర్తనలు దావీదు రాసి ఉన్నాడు. ఇక్కడ నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించినట్లు జారి పడకుండా నా పాదములను తప్పించున్నావు. హల్లెలూయా. మనం నడుస్తూ ఏదైనా మరి దాని మీద కాలు పెట్టి కొన్నిసార్లు మన పట్టు తప్పి జారి పడిపోతాం. అక్షరాల పడడం వేరు, ఆత్మీయ జీవితంలో కూడా కొన్నిసార్లు జారి పడిపోతూ ఉంటారు. మన పాదాలు చక్కగా దేవుని వాక్యం అనే బండ మీద స్థిరపరిచినాడు. మన అడుగులను ఆయన స్థిరపరుస్తున్నాడు. మన పాదములు పట్టు తప్పకుండా క్రమంగా ఆయన నడిపిస్తున్నాడు. కనుక మనకు ప్రమాదం లేదు. దేవుణ్ణి ఆశ్రయించే వారికి ఈ ఆశీర్వాదాలన్నీ కూడా దేవుడు సిద్ధపరిచినాడు. దేవునికి స్తోత్రం. అందుకే దేవుణ్ణి ఆశ్రయించడం అది గొప్ప జ్ఞానం. దేవునికి ప్రార్థన చేయడం అది గొప్ప జ్ఞానం. దేవుని వాక్యం అనే వెలుగును ఆశ్రయించడం అది గొప్ప జ్ఞానం. ఇంతకంటే మించిన జ్ఞానం ఈ లోకంలో లేదు. దిస్ ఈస్ ద గ్రేట్ విజ్డమ్ టు ప్రే అండ్ సీక్ గాడ్స్ హెల్ప్ ఇన్ యువర్ ప్రాబ్లమ్స్. కనుక సమస్యలు మనకు ఎదురైనప్పుడు, భయము మనల్ని సంభవించినప్పుడు, బాధ కలిగినప్పుడు మనకు ఆశ్రయము దేవుడై ఉన్నాడు. అందుకే దావీదు అంటాడు, దేవుడు నాకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయం. ఇట్స్ అ ప్రెజెంట్ హెల్ప్ ఇన్ ద టైమ్స్ ఆఫ్ ట్రబుల్. అందుకే మనం భయపడం. మనకు భయం కలిగితే వెంటనే మనకు ఆశ్రయ స్థానం ఉంది.
మనం దేవుని సన్నిధిలో మోకరిస్తున్నాం, దేవుని సహాయం అడుగుతున్నాం, విడుదల పొందుతున్నాం. చిన్న కుందేళ్ళు బలము లేని జీవులట. వాక్యంలో ఒక మాట మీకు గుర్తు చేయాలి, అది మీరు కంఠపాఠంగా కూడా నేర్చుకోవాలి. సామెతలు 30:26 చూడండి. ప్రావర్బ్స్ 30:26. చిన్న కుందేళ్ళు బలము లేని జీవులు అయినను అవి పేటు సందులలో నివాసములు కల్పించుకోను. చిన్న కుందేళ్ళు ఎంత ముద్దుగా ఉంటుందో, అసలు దానికి కొమ్ములు లేవు, కూరలు లేవు, దానికి బలమైన పాదాలు కానీ వడిగా పరిగెత్తడానికి ఉన్న మరి శరీరంలో అంత స్తోమత లేదు దానికి. చాలా డెలికేట్ అన్నమాట చిన్న కుందేళ్ళు. మరి శత్రు బారి నుండి తప్పించుకోవడానికి వాటికి గొప్ప జ్ఞానం ఉంది. కానీ శత్రు అంటే సింహాలు కానీ ఎలుగుబంట్లు కానీ ఏ క్రూర మృగాలు కూడా కుందేళ్ళు అంటే ఇంత రుచికరమైన మాంసం కలిగింది కదా, వాటి మింగేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంది. కానీ ఈ కుందేళ్లకు దేవుడు గొప్ప జ్ఞానం ఇచ్చినాడు. చిన్న కుందేళ్ళు బలము లేని జీవులైనా అవి పేటు సందుల్లో ఏం చేసుకుంటుంది? నివాసము కల్పించుకుంటుంది. అవి పరిగెత్తుకొని పోయి మరి శత్రు బారి నుండి తప్పించుకోవడానికి పేటు బండ సందులోకి వెళ్ళిపోతుంది అన్నమాట. బండ సందులో అవి దాచుకుంటుంది, దాగి ఉంటుంది. మరి సింహం కానీ ఎలుగుబంటి కానీ ఎటువంటి క్రూర మృగం వచ్చినా గోరులతో ఆ బండ గీకాల్సిందే, కానీ ఆ కుందేలు మాత్రం వాటికి గిట్టదు. ఎందుకంటే అంత భద్రంగా వెళ్ళిపోతుంది. దేవుని బిడ్డలమైన మనకు కూడా ఈ ఒక గొప్ప జ్ఞానం ఉన్నది కదా. సమస్యలు వచ్చినప్పుడు మనము వెంటనే బండ సందులోకి వెళ్ళిపోతున్నాం. ప్రార్థన అనే బండ, యేసు అనే బండ కిందికి వెళ్ళిపోతున్నాము. ఏ శత్రువు మన మీద విజయము పొందలేడు. దేవునికి స్తోత్రం. సాతానుడు మనల్ని కృంగదీయాలని, మనల్ని హతమార్చాలని, మనల్ని నాశనం చేయాలని ఎన్ని విధాలుగా పన్నాగాలు పన్నుతున్నాడు. కానీ ప్రార్థన ద్వారా మనం వాటిని అన్నింటిని కూడా నుండి తప్పించుకుంటున్నాం. అందుకే కీర్తనకారుడు ఒక మాట అంటాడు. 34వ కీర్తన చూడండి. 34వ కీర్తన 4వ వచనం. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించాను. హల్లెలూయా. చప్పలతో దేవుని స్తుతించండి. భయం రాగానే విశ్వాసి వెంటనే ప్రార్థన చేయాలి. భయం రాగానే నలుగురికి పోయి చెప్పుకోవడం కాదు. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళే నీ ప్రాణాన్ని కాపాడలేరు, నీకు ఎట్టి సహాయం చేయలేరు. ఏ మానవుడైనా అతని సహాయం పరిమితి కలిగదు. దే కెన్ హెల్ప్ యూ టు వన్ ఎక్స్టెంట్, అంతే, ఏ లిటిల్ బిట్. అంతేగాని నీకు పూర్తి సహాయం, పూర్తి విడుదల కావాలంటే దేవుణ్ణి ఆశ్రయించాలి. అందుకే దావీదు అంటాడు, దావీదు అన్నీ అనుభవపూర్వకంగా రాస్తున్నాడు. దావీదు ఎప్పుడు 2 కార్యాలు చేసేది, స్తుతించేది, ప్రార్థన చేసేది. ఈ 2 అతనికి యుద్ధోపకరణాలు అన్నమాట శత్రువును జయించడానికి. ఆయన స్తుతి చెల్లించేవాడు, ప్రార్థించేవాడు. భయం కలిగినప్పుడు దేవుణ్ణి ఆశ్రయించేవాడు. నాకు కలిగిన భయములన్నింటిలో నుండి దేవుడు నన్ను విడిపించినాడు, తప్పించినాడు అని సాక్ష్యం చెప్తున్నాడు. మరి 5వ వచనం చూడండి. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగిన వారి ముఖములు ఎన్నడూ లజ్జింపు. దేవుణ్ణి ఆశ్రయించే వారికి ఎప్పుడు సిగ్గు, అవమానం కలగదు. అంతే, నమ్మాల. యూ విల్ నాట్ బి పుట్ టు షేమ్ వెన్ యూ ట్రస్ట్ గాడ్. మనిషిని ఆశ్రయిస్తే సిగ్గు కలుగుతుంది, అవమానం కలుగుతుంది. అందుకే ఇర్మియా 2:13 ఒక మాట ఉంది. నేను ఆ జీవ జలపు ఊటనైన నన్ను విసర్జించి వీరు బద్దలైన తొట్ల తట్టు తిరిగినారు. ఈ బద్దలైన తొట్లకు పోల్చినాడు మానవుల సహాయం, మనుషులను ఆశ్రయించడం. ఆ తొట్లో నీళ్లు నిలవదు, అటువంటి తొట్టిని ఆశ్రయిస్తున్నారు. నేనైతే జీవ జలపు ఊటనై ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, హాగరు అబ్రహామును ఆశ్రయించింది. అబ్రహాము ఆమెను శారా తరుమన్నప్పుడు ఆమె వెళ్ళిపోతుంది, ఇంటి వదిలి వెళ్ళిపోతుంది. ఆమె ఇంటి నుండి వెళ్ళిపోయినప్పుడు అబ్రహాము ఒక తిత్తిలో నీళ్ళు ఇస్తాడు, కొన్ని నీళ్ళు. ఇష్మాయేలు బాలుడు ఆ బాలుని ఎత్తుకొని అబ్రహాం ఇచ్చిన తిత్తి నీళ్లు తీసుకొని ఆమె అరణ్యంలోకి వెళ్ళిపోతుంది. అక్కడ దిక్కు లేకుండా అటు ఇటు తిరుగుతుంది. ఆ అబ్రహాం ఇచ్చిన నీళ్ళు అయిపోయింది. మరి పిల్లవాడు దాహంకు ఏడుస్తున్నాడు. హాగరుకి ఏమీ తోచలేదు, ఏం చేయాలి? అరణ్యంలో ఎవరు సహాయం లేరు. నమ్ముకున్న అబ్రహామే వదిలిపెట్టినాడు. అప్పుడు ఆమె తన బిడ్డను ఒక కొద్ది దూరం మరి పడుకోబెట్టి ఈమె ఆకాశం తట్టు తన కన్నులెత్తి స్వరమెత్తి ఆమె ఏడుస్తుంది. ఆమె ఎలుగెత్తి ఏడ్చనని వాక్యంలో ఉంది. ఆమె ప్రార్థన చేసినప్పుడు ఆమె ముందు ఒక ఊటను చూస్తుంది. దేవునికి స్తోత్రం. దేవుడు ఆమె కన్నులను తెరిచెను, ఆమె ఒక ఊట చూస్తుంది అన్నమాట. అంటే నాకు అనిపిస్తుంది
అబ్రహాం ఒక మానవుడే, ఎంత సహాయం చేయాలి హాగర్కి అనుకున్నా కానీ ఒక తిత్తి నిండా నీళ్ళే ఇచ్చినాడు. కానీ దేవుడు ఇచ్చినప్పుడు దేవుడు ఎలాగిస్తాడమ్మా? ఊటలే ఇస్తాడు. హల్లెలూయా. విల్ గివ్ యూ ద స్ప్రింగ్స్ ఆఫ్ లైఫ్. అంటే దేవుణ్ణి ఆశ్రయించడం ఎంత గొప్పదో చూడండి. అందుకే మీరు బద్దలైన తొట్ల తట్టు కాదు, జీవజలపు ఊట తట్టు మీరు తిరగాలని వాక్యం మనకు బోధిస్తుంది. 34వ కీర్తన 6వ వచనం చూడండి. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, ఆయన శ్రమలన్నిటిలో నుండి అతన్ని విడిపించాం. అన్నిటిలో నుండి, భయములు అన్నిటిలో నుండి, శ్రమలు అన్నిటిలో నుండి. దేవుడు కొన్ని చేస్తాడు, కొన్ని చేయడానికి కొందరు అనుకుంటారు, కానీ అన్నీ చేయగలడు. ఆయన సర్వశక్తుడు, ఆయన అన్నీ చేయగలడు. నీ కిడ్నీ రోగం ఉంటే కిడ్నీలు బాగు చేయగలడు, క్యాన్సర్ రోగం ఉంటే క్యాన్సర్ కూడా బాగు చేయగలడు, నీకు లక్షల్లో రుణాలు ఉంటే ఆ రుణాలన్నీ కూడా తీర్చగలడు, నీకు ఆరోగ్యం ఇవ్వగలడు, ఉద్యోగం ఇవ్వగలడు, సంతానం ఇవ్వగలడు. ఆయన చెయ్యలేనిది ఏముంది? స్త్రీల కూడికలో ఒక సహోదరి సాక్ష్యం చెప్పింది. 50 ఏండ్ల సహోదరి, వృద్ధురాలే కదా, 50 ఏళ్ళు. ఆమె ప్రభు నమ్ముకొని ఒక 15 సంవత్సరాలు అయినాడు. నమ్ముకున్నప్పటి నుండి యేసయ్య నాకు సంతానం, ఆమెకు సంతానహీనురాలు, సంతానం ఇస్తాడు అని నమ్మిందాడు. 50 ఏండ్లకు ఆమె పాపను కన్నదండి. ఆమెకు పాపకు ఒక 8 సంవత్సరాలు ఉంటుంది. ఆ 8 సంవత్సరాల పాపను పక్కన పెట్టుకొని సాక్ష్యం చెప్తుంది, ఇంకా సాక్ష్యం చెప్తుంది. ఇప్పుడు 55 కూడా దాటిపోయి ఉండొచ్చు, కానీ అంటుంది నాకు ఇంకో కుమారుడు కూడా కావాలి, దేవుడు గొప్పోడు కదా అని అంటుంది. నాకైతే అన్యురాలు ప్రభువుని నమ్ముకొని ఇంత నమ్ముతుంది. ఆమె నమ్మకాన్ని దేవుడు వమ్ము చేయకుండా ఒక సంతానాన్ని ఇచ్చినాడు. దేవునికి స్తోత్రం. అంటే గాడ్ కెన్ డూ ఎవ్రీథింగ్. దేవుడు అన్నీ చేయగలడు, నువ్వు ఇంకా నమ్ముతూనే ఉండాలి. మరి ఇక్కడ దావీదు అంటున్నాడు, నా భయములన్నిటి నుండి ఆయన నన్ను తప్పించినాడు, నా శ్రమలన్నింటిలో నుండి ఆయన నన్ను విడిపించినాడు. వారు ఆయన తట్టు చూడగా వారి వెలుగు కలిగాను, వారి ముఖములెన్నడూ లజ్జింపు. ఈరోజు నువ్వు ఏదైనా సమస్యల్లో ఉంటే దేవుని తట్టు నీ ముఖం ఎత్తాలి, నీ స్వరం ఎత్తాలి, నీ చేతులు ఎత్తాలి. దేవుడు నిన్ను ఆదుకుంటాడు, దేవుడు నీకు సహాయం చేస్తాడు. నీకు ఎప్పుడు సిగ్గు అవమానము కలగదు. దేవుని నమ్ముకున్న వాళ్ళు ఎక్కడ సిగ్గుపడలేదండి, దేవుని నమ్ముకున్న వాళ్ళు ఎక్కడ చెడిపోలేదు, దేవుని నమ్ముకున్న వాళ్ళు ఎక్కడ పడిపోలేదు, పాడుగాలేదు. చప్పట్లతో దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. మరి ఇక్కడ ఈ కీర్తన రాస్తున్నాడు. ఈ కీర్తన రాయడానికి బేసిస్ ఏంటి అన్నప్పుడు ఆధారము మొదటి సమూయేలు గ్రంథము 21లో దావీదు ప్రాణ భయము చేత ఉన్నాడు. సౌలు దగ్గర నుండి తప్పించుకుందామంటే మరి ఇక్కడ మరి శత్రువులను ఎదుర్కొంటున్నాడు. మొదటి సమూయేలు 21:10 వచనం చూడండి, 10 నుండి. అంతటా దావీదు సౌలునకు భయపడినందున ఆ దినముననే లేచి పారిపోయి గాతు రాజైన ఆకీషును వద్దకు వచ్చాను. మొదటి సమూయేలు 21:10 నుండి చదువుతున్నాను. అంటే సౌలుకు భయపడి పారిపోతున్నప్పుడు మరి ఇంకొక శత్రువు ఎదుర్కొంటున్నాడు, వీరు ఫిలిష్తీయులు. ఇక్కడ గాతు రాజైన ఆకీషు తటస్థిస్తున్నాడు. అంటే ఒక భయం నుండి పారిపోతుంటే మరి ఇంకా కొద్దిగా భయం పెరిగింది అంటారు కదా, పెంక నుండి పొయ్యిలోకి అన్నట్టు ముందే బాధలు, ఎన్నో భయాలు. సౌలు ప్రాణాన్ని వేటాడుతున్నాడు, అటు నుండి తప్పించుకొని ఎటు పోవాలనో తోచడం లేదు. ఇక్కడ ఫిలిష్తీయులు అతన్ని పట్టుకున్నారు, దావీదును. ఇక్కడ 11వ వచనం, ఆకీషు సేవకులు దావీదును పట్టుకొని రాజు దగ్గరికి తీసుకొని వస్తున్నారు. ఈ దావీదు ఆ దేశపు రాజు కాడా? వారు నాట్యమాడుచు గాన ప్రతిగానములు చేయుచు సౌలు 1000 కొలది హతము చేసిననియు దావీదు 10,000 కొలది హతము చేసినని పాడిన పాటలు ఇతని గురించినవే కదా అని అతన్ని బట్టి రాజుతో మాట్లాడగా రాజుకు చెప్తున్నారు ఈ దావీదు గురించి. వారు రాజునకు తెలియజేస్తున్నారు, ఇతడే దావీదు గొలియాతును హతమార్చిన వాడు. అప్పుడు స్త్రీలు గాన ప్రతిగానములు చేసినారు. సౌలు 1000 కొలదిని చంపగలిగితే దావీదు 10,000 మందిని హతం చేసే శక్తి దావీదుకుందని ఇలా దావీదును పొగడుతూ పాడినవాడు ఇతనే ఆ దావీదని రాజుకు తెలియజేస్తున్నారు. 12వ వచనం, దావీదు ఈ మాటలు తన మనసులో ఉంచుకొని గాతు రాజైన ఆకీషునకు బహు భయపడాను. హల్లెలూయా. ఈరోజు నువ్వు బహు భయపడుతున్నావు. దేని గురించి భయపడుతున్నావు? అదే భయము. అలాంటి భయం అంటే ఈ దావీదుకు పట్టుకుంది. దావీదుకైతే ప్రాణం భయం. ఎందుకంటే సౌలు చంపుతాడని ఒక భయము ఉండనే ఉంది. దానితో పాటు ఈ గాతు రాజైన ఆకీషు కూడా చంపి పడేస్తాడేమో అనే భయం. ఆ భయం పట్టుకుందన్నమాట దావీదు ఈ మాటలు తన మనసులో ఉంచుకొని గాతు రాజైన ఆకీషునకు బహు భయపడాను. ఇక ఏం చేయాలి? ఈ సమస్యను ఎలాగ తప్పించుకోవాలి? ఇప్పుడు తప్పకుండా చంపి పడేస్తారు. అరే
ఇంతటి వాడు ఇంత పరాక్రమవంతుడు మా చేతికి చిక్కితే చంపకుండా వదులుతారా? తప్పకుండా. వీళ్ళు ఫిలిస్తీయులు, ఇశ్రాయేళ్లకు శత్రువులు, కాబట్టి తప్పకుండా చావు అతనికి ఉన్నది. కానీ తప్పించుకోవడానికి దేవుడు అతనికి ఒక జ్ఞానం ఇస్తాడు దావీదుకు. దావీదు ప్రాణభయంతో ఉన్నాడు. 13వ వచనం చూడండి. కాబట్టి దావీదు వారి ఎదుట తన చర్య మార్చుకొని వెర్రివాని వలె నటించు ద్వారపు తలుపుల మీద గీతలు గీయచ్చు ఉమ్మి తన గడ్డం మీదకి కారునిచ్చుండేను. చూడండి, దావీదు అక్కడ నటిస్తున్నాడు అనమాట. పిచ్చివాని వలె నటిస్తున్నాడు. పిచ్చోని అందరూ వదిలేస్తారు కదా, పోనీ వాడు పిచ్చోడు అంటారు. అయితే ఇప్పుడు దావీదు ఏం చేస్తున్నాడంటే, తప్పించుకోవాలి ఈ రాజు దగ్గర నుండి, శత్రువుల దగ్గర నుండి తప్పించుకోవాలంటే మార్గం ఏది అన్నప్పుడు అతడు ఈ తెలివిని వాడుతున్నాడు. ఏంటంటే, దావీదు వారి ఎదుట తన చర్య మార్చుకొని వెర్రి వాని వలె నటించు ద్వారపు తలుపుల మీద గీతలు గీయచ్చు ఉమ్మి తన గడ్డం మీదకి కారనిచ్చుండే. వారతనిని పట్టుకొని పోగా అతడు పిచ్చి చేష్టలు చేయించు వచ్చాను. కావున ఆకీషు రాజు, మీరు చూచితిరి కదా వానికి పిచ్చి పట్టినది, నా యొద్దకు వీరిని ఎందుకు తీసుకొని వస్తుంది రాజు అంటాడు అనమాట. సరే, పిచ్చోని నా దగ్గర ఎందుకు తెచ్చినారు? గోడ మీద గీతలు గీస్తున్నాడు, మరి అతని గడ్డం మీదకి ఉమ్ము కారుతున్నది, పిచ్చివాని వల్ల నాటకం ఆడుతున్నాడు. అప్పుడు ఆకీషు రాజు అంటున్నాడు, ఈ పిచ్చివాడిని నా యొద్దకు ఎందుకు తెచ్చినారు? వానికి పిచ్చి పట్టినది, నా యొద్దకు వీరిని ఎందుకు తీసుకొని వచ్చింది? పిచ్చి చేష్టలు చేయవారితో నాకేం పని? నా సన్నిధికి పిచ్చి చేష్టలు చేయుటకు వీని తీసుకొని వచ్చితేమి? వీడు నా నగరంలోనికి రాదగునా అని తన సేవకులతో ఆయన పిచ్చి పిచ్చిగా ప్రవర్తించినాడు అన్నమాట. పాపం దావీదు ఎన్ని తంటాలు పడుతున్నాడు కదా. అంటే కొన్నిసార్లు కొన్ని మరి కార్యాలు చేయడానికి మరి అట్టి జ్ఞానం ఎప్పుడు దేవునితో ఉండేవాడే కదా. దేవుని మీద ఆనుకునేవానికి ఇలా చేయాలనిపించింది. ఎందుకంటే ఆ ప్రమాదం నుండి తప్పించుకోవాలంటే వేరే మార్గం తోచలేదు. దావీదు ఇలా పిచ్చివాని వల్లే ప్రవర్తించినాడు. రాజు అంటున్నాడు, ఈ పిచ్చివాని నా దగ్గరికి ఎందుకు తెచ్చినారు? ఈ పిచ్చి చేష్టలు చేసేవాని నా దగ్గర తొలగించండి అన్నప్పుడు అక్కడి నుండి దావీదు పారిపోతున్నాడు. 22 చూడండి. దావీదు అక్కడి నుండి బయలుదేరి అదుల్లాం గుహలోనికి తప్పించుకొని పోగా అతని సహోదరులు అతని తండ్రి ఇంటి వారందరూ నా సంగతి విని అతని యొద్దకు వచ్చారు. దావీదు ఆకీషు రాజు దగ్గర నుండి తప్పించుకొని పిచ్చివాని వలె ప్రవర్తించి అక్కడ పిచ్చివాడిని వదిలేసిండు అనమాట. అక్కడ పిచ్చివాడిని ఎవరు కొడతారు? వాడు పిచ్చోడు వదిలేయమంటారు కదా. అలాగే రాజు వాన్ని మరి అక్కడి నుండి తొలగించమన్నప్పుడు అక్కడి నుండి దావీదు బయలుదేరి అదుల్లాం గుహలో తప్పించుకొని పోతున్నాడు. అక్కడ తన సహోదరులు తన తండ్రి ఇంటి వారందరూ అక్కడ దావీదు దగ్గరకు వచ్చినారు. 2వ వచనం చూడండి. మరియు ఇబ్బంది గల వారందరూ, అప్పులు చేసుకున్న వారందరూ, అసమాధానంగా ఉండు వారందరూ అతని యొద్ద కూడుకొనగా అతడు వారికి అధిపతి అయ్యాను. అతని యొద్దకు ఎక్కువ తక్కువ 400 మంది వచ్చి ఉండే. దేవుని బిడ్డలు ఎక్కడ పోయినా అక్కడ పరిచర్య ఉంటుంది. చూడండి, దావీదు తన ప్రాణం తప్పించుకోవడానికి మరి సౌలు దగ్గర నుండి పారిపోతున్నాడు. ఆకీషు రాజు దగ్గర నుండి పిచ్చి చేష్టలు చేసి అక్కడ పిచ్చి నటించి అక్కడ నుండి ప్రాణ భయానికి పారిపోతున్నాడు. అదుల్లాం గుహలోకి వస్తున్నాడు. అక్కడ పోయినా కానీ అతనికి జనాలు 400 మంది అతని చుట్టూ ఉన్నారంట. ఇబ్బంది గలవారు, అప్పులవారు, సమాధానం లేనివారు, బాధల్లో ఉండేవారు అందరూ ఆయన చుట్టూ ఉన్నారు. ఆయన సహాయం కోరుతున్నాడు. ఇప్పుడు వీరందరికీ ఈయన లీడర్ అయిపోయినాడు, అధిపతి అయిపోయినాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ కూడా అలాంటిదే. మరి ఇబ్బంది గలవారు, కష్టంలో ఉన్నవారు అందరు ఇక్కడ కూడుకుంటున్నారు. దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. మరి ఇలాగూ దావీదు ఇట్టి పరిస్థితిలో ఈ యొక్క కీర్తనను 56వ కీర్తనను రాసినట్టు మనము గ్రహిస్తున్నాము. 56వ కీర్తనకు రండి. యోనాతెలీం రెహోకీం అను రాగం మీద పాడదగినది. ఫిలిస్తీయులు దావీదును గాతులో పట్టుకొనినప్పుడు అతడు రచించిన కీర్తన. హల్లెలూయా. భయములో రాసినాడు అన్నమాట. దేవుని ఆ శక్తిని ఎప్పుడు ఆశ్రయించడం దావీదు యొక్క పద్ధతి అయి ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంత గొప్ప దేవుని ఆశ్రయించడం లేదు అంటే ఆ వ్యక్తి మరి బుద్ధిహీనుడే కదా. బుద్ధిహీనుడు దేవుడు లేడని తన హృదయంలో అనుకుంటాడట. వానికి ఆశ్రయం లేదు, వానికి దిక్కు లేని వాడు అయిపోతాడు. మనకు దిక్కు ఉంది. మనకు అపాయం వచ్చినప్పుడు ప్రార్థిస్తున్నాం, భయం కలిగినప్పుడు ప్రార్థిస్తున్నాం. దావీదు జీవిత శైలి నుండి మనము ఇవన్నీ నేర్చుకుంటున్నాం. మొదటి వచనం చూడండి. దేవా నన్ను కరుణింపుము, మనుషులు నన్ను మృంగవలనని ఉన్నారు. దినమెల్లా వారు పోరాడుచు నన్ను బాధించున్నారు. మృంగాలని చూస్తున్నారంట. ప్రాణాలతో మింగేయాలని కొందరు చూస్తూ ఉంటారు. కొందరంటే కొందరు గిట్టదు, వీడు చస్తే బాగుండని అంటారు. మనం బ్రతికి
వారి దీవింపబడాలని ఎంతమంది కోరుతారండి? వీడు ఎప్పుడు పోతాడో. లోకం ఎటువంటి పరిస్థితి అంటే బాగుపడినా ఓర్వదు, నువ్వు కూలబడినా నిన్ను మరి అవమానపరుస్తారు. అంటే ఏది చేసినా ప్రాబ్లమే ఈ లోకంలో. దావీదు ఇలాంటివన్నీ కూడా ఎదుర్కొన్నాడు. దేవా నువ్వు నన్ను కరుణించు, నన్ను మనుషులు ఏం చేయాలనుకుంటున్నారు? నన్ను మృంగవల్లని ఉన్నారు, దినమెల్లం వారు పోరాడుచు నన్ను బాధించున్నారు. బాధ ఎప్పుడు దావీదుతోనే ఉంది, దావీదు వెంటనే ఉంది, వెంటనే ఉంది, బాధ కలుగుతుంది. మరి శత్రువులు ఇలా ప్రాణం తీయ చూస్తున్నారు. 124వ కీర్తన ఒకసారి చూడండి. మనుషులు నన్ను మృంగాలని ఉన్నారు. 124. మనుషులు మన మీదకి లేచినప్పుడు, దావీదు రాసిన కీర్తన ఇది కూడా, మనుషులు మన మీదకి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల, వారి ఆగ్రహం మనపైని రవులు కొనినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల, వారు మనల్ని ప్రాణంతోనే మృంగివేసి ఉంది. అమ్మ దేవుడు తోడున్నాడు కాబట్టి వారి పళ్ళకు దేవుడు మనల్ని వేటగా అప్పగించలేదు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. మింగి వేస్తారు లేకుంటే శత్రువులు మనల్ని. కానీ దేవుడు ఎప్పుడు కూడా తన బిడ్డల్ని ఎంత చక్కగా కాపాడుతాడంటే శత్రువుల పళ్ళకు మనల్ని వేటగా ఎప్పుడు కూడా ఇవ్వడు. హల్లెలూయా. అందుకే మహోన్నతుని చాటున నివసించువాడు, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు, ఆయనే నా కోట, ఆయననే ఆశ్రయం అనేవాడే ధన్యుడు. ఎందుకంటే ఆయన తన రెక్కలతో నన్ను ఏం చేస్తున్నాడు? కప్పుతున్నాడు. దేవునికి స్తోత్రం. కోడి తన పిల్లలను కాయురీతిగా దేవుడు తన బిడ్డలను కాపాడుతున్నాడు. లేకుంటే మనము జీవించగలమా ఈ లోకంలో? ఎంతోమంది మనకు విరోధులు ఉంటారు. పౌలు భక్తుడు రోమీలకు రాస్తూ 8వ అధ్యాయం 31 అంటాడు, నీ దేవుడు నీ పక్షమందుంటే నీకు విరోధి ఎవడు? యెషయా 54లో ఇంకో మాట ఉంది, నీకు విరోధముగా రూపింపబడు ఏ విధ ఆయుధమో అర్థలేదు. హల్లెలూయా. అంటే దేవుని కాపుదల అంత గొప్పదనం మాట. అందుకే ప్రార్థిస్తున్నాడు, దేవా నన్ను కరుణించు. దేవుని కరుణ కోరడం ఎంత జ్ఞానం అండి. మనుషుల దయ మనకు కావాలని కోరుతాం, ఎవరన్నా మన మీద దయ చూపాలని. దావీదు ఒక మాట అంటాడు, మనుషులను ఆశ్రయించట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఆయన రాజే, ఆయన అంటాడు రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను. ఆయన ఒక రాజు, ఆయన నమ్మొద్దు అంటున్నాడు రాజులను. 57వ కీర్తన మీరు చూసినప్పుడు కూడా, ఇది కూడా మరి దావీదు సౌలు వద్ద నుండి పారిపోయినప్పుడు రచించిన కీర్తన. నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపు, నేను నీ శరణు జొచ్చి ఉన్నాను. ఈ ఆపదలు తొలగిపోవు వరకు నీ రెక్కల నీడను శరణు జొచ్చి ఉన్నాను. మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొర్రపెట్టుచున్నాను. హల్లెలూయా. He's a God who will accomplish everything in your life. He's a God who will give you total victory in your life. నీ జీవితంలో విజయాన్ని ప్రసాదించే గొప్ప దేవుడు, నీ చేయి ప్రయత్నాలన్నీ దీవించే దేవుడు, నీ కార్యాన్ని సఫలము చేయు దేవుడు. నేను మొక్కుతున్నాను, దేవునికి మొక్కుతున్నాను, నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొర్రపెట్టుచున్నాను. మహోన్నతుడైన దేవుడు అని అంటున్నాడు. అందుకే నన్ను కరుణించయ్యా, నా మీద నీ దృష్టి ఉంచయ్యా, నన్ను కనికరించు. ఈ ఆపదలన్నీ నన్ను తొలగిపోయే వరకు నేను నిన్ను నీ రెక్కల నీడను శరణు జొచ్చి ఉన్నా. ఇస్ డిపెండెన్స్ ఆన్ గాడ్. చాలాసార్లు విశ్వాసులైనా ఈ తప్పు చేస్తారు, కొన్ని పనులు సొంతగా చేయడానికి ప్రయత్నిస్తారు, దేవుని సహాయం కోరరు, దేవుని కరుణ కోరరు, అటువారు ఓడిపోతారు. ఇన్ ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు సీక్ గాడ్. ప్రతి విషయంలో కూడా దేవుని వెతకాలి, దేవుని ముఖం వెతకాలి, దేవుని సన్నిధి వెతకాలి, దేవుని బలాన్ని వెతకాలి, దేవుని ప్రసన్నతను నీవు వెతకాలి. అంటే దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థించాలి. దేవా నాకు ఎటు తోచడం లేదు, భయం నాకుంది, నాకు ఆందోళన ఉంది, నాకు సహాయం దయచేయమని కొద్దిసేపు దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థించినప్పుడు ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన దేవుడు నీ ముందు దారిని ఏం చేస్తాడు? సరళము చేస్తాడు. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయంతో ఆయన యందు నమ్మిక ఉంచాలి. ప్రార్థించినప్పుడు నీకు అలాంటి దీవెన లభిస్తుంది. ఇక్కడ 2వ వచనం చూడండి, అనేకులు గర్వించి నాతో పోరాడుచున్నారు, దినమెల్ల నా కొరకు పొంచున్నవారు నన్ను మృంగవలెనని ఉన్నారు. ఆ మాట మృంగవలెనని ఉన్నారు. నన్ను శత్రువులు మృంగడానికి ప్రయత్నిస్తున్నారు. అంటే ఇక వాని బాకీ ఏమి ఉండొద్దు అన్నమాట. మింగుతేనే కదా మొత్తం లోపల పోయేది. అంటే టోటల్ ఇంకా వాని రిమైన్స్ కూడా ఉండొద్దు, ఇంకా వాడు ఏది మిగిలి ఉండొద్దు ఈ లోకంలో. అంతగా వాడు పూర్తి నాశనం కావాలని కోరుతున్నారని అర్థం అన్నమాట.
నన్ను బాధించేవారు నాతో పోరాడుతున్నారు, అనేకులు గర్వించి నాతో పోరాడుతున్నారు, దినమెల్లా నా కొరకు పొంచి ఉన్నవారు నన్ను మృంగవలనని ఉన్నారు. ఉంటారు శత్రువులు మనకు. ఈ లోకంలో మనం దేవుని బిడ్డలైనంత మాత్రాన అందరూ మనకు మిత్రులని అనుకోరాదు. నువ్వు దేవునిలో ఉన్నప్పుడే నీకు శత్రువులు ఎక్కువ మంది ఉంటారు. నువ్వు దేవుని పక్షంలో ఉంటేనే సాతానుడు చెలరేగుతూ ఉంటాడు. బంధువుల్లో నీకు ఎదురాడేవారు ఉంటారు. కొన్నిసార్లు భర్త ద్వారా నీకు బాధ కలుగుతుంది, భార్య ద్వారా బాధ కలుగుతుంది, పిల్లలే నీ మీదకి లేస్తారు. చుట్టుముట్టున్న వాళ్ళు నిన్ను చూసి ఓర్వలేని తనం వారికి ఉంటుంది. నీవు చేసే పనులన్నీ దేవుడు దీవిస్తుంటే వెంటనే నీకు మిత్రులు కాదు, ఎవరు పెరిగిపోతారు తెలుసా? శత్రువులు పెరిగిపోతారు. ఇవన్నీ సహజంగా జరిగే కార్యాలే. కానీ వాక్యాన్ని ఆధారం చేసుకొని దేవుణ్ణి ఆధారపడినప్పుడు శత్రువుల ముందు ఆయన ఏం చేస్తాడు? నీకు భోజన బల్ల సిద్ధపరుస్తాడు. దేవునికి స్తోత్రం. శత్రువులు ఒక త్రోవలో నీ మీదకి వస్తారంట. ద్వితీయోపదేశకాండం 28:7 ఒక మాట ఉంది, ఒక ఆశీర్వాదం. ఒక త్రోవలో నీ మీదకి వస్తారు, కానీ 7 త్రోవల్లో వారు పారిపోతారు. చప్పట్లతో దేవుని స్తుతించండి. ఆ మాట మీరు చూడాలి, కంఠపాఠంగా నేర్చుకోవాలి. ద్వితీయోపదేశకాండం 28. శత్రువులను దేవుడు ఏ విధంగా చెల్లా చెదరు చేస్తాడు నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు. 28 ద్వితీయోపదేశకాండం 7 నీ మీద పడు, నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయను. వారు ఒక త్రోవను నీ మీదికి బయలుదేరి వచ్చి 7 త్రోవలు నీ ఎదుట నుండి పారిపోదు. వాళ్ళు ఐక్యంగా వస్తారు నీ మీదికి, 7 కలిసికట్టుగా వస్తారట. కానీ నీవు సియోను కొండవలే, దేవుని నమ్ముకొని ఒక కొండవలే ఉన్నావు కాబట్టి వారి మీద నీకు వచ్చి పడి వారు చెదరైపోతారు అన్నమాట. ఒక్క దారిలో వస్తారు 7 కలిసికట్టుగా, కానీ వారు ఏమీ చేయలేరు, ఓడిపోతారు. వారి మధ్యలో ఐక్యత లోపిస్తుంది. ఒక దారిలో వచ్చిన వారు ఎన్ని దారిలో పారిపోతారట? 7 దారిలో పారిపోతారట. చప్పలతో దేవుని స్తుతిద్దాం. అందుకే శత్రువుల విషయము దేవుని బిడ్డలు భయపడే అవసరమే లేదు. యేసు ప్రభు ఒక మంచి మార్గం బోధించినాడు. నీ శత్రువులను ప్రేమించు, నిన్ను హింసించే వారి కొరకు ప్రార్థన చేయి. జీవపు మాటలు సజీవపు మాటలు. Sister Joy Cherian, United People's Fellowship, house number 1-9-52 by E/3, Ramnagar, Hyderabad, 5,20,000. Phone number 04027624030. మరి ఒకసారి 04027624030. మా ఈమెయిల్ joycherian@hotmail.com మరియు వెబ్సైట్ www.joycherian.com. మా ప్రార్థనా కూటములు ప్రతి శుక్రవారం రామ్నగర్ ఆలయంలో ఉపవాస ప్రార్థనలు సాయంత్రం 4 నుండి 8:30 గంటల వరకు ఉంటుందని తెలియజేస్తున్నాను మరియు ఆ కూటములకు ఆహ్వానిస్తున్నాను. మరియు ప్రతి ఆదివారం రామ్నగర్ ఆలయంలో ఉదయకాల ఆరాధన 6 నుండి 8:30 గంటల వరకు ఉంటుంది. మరియు ఆదివారం సాయంత్రం 5 నుండి 8:30 గంటల వరకు GN గార్డెన్ ఫంక్షన్ హాల్, చేపల మార్కెట్, పార్షిగుట్ట దగ్గర రామ్నగర్లో సిస్టర్ జాయ్ చెరియన్ గారు ఆశీర్వాదములు కలిగించు దేవుని 1000 ఆదేశములు అక్కడ అందిస్తారని మనవి చేస్తుంటున్నాను. ఈ టీవీ కార్యక్రమం ముందుకు కొనసాగించబట్టకు ప్రార్థించి సహకరించాలని మనవి చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. నిరాశలే